చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు, ఈ మోకాలు చిప్పల మార్పిడి లేకపోతే తొంటి మార్పిడి ఏ ఏజ్‌లో చేసుకోవాలి? ఎప్పుడు చేసుకోవాలి అనేది. సో, ఇది మోస్ట్ కామన్ ప్రశ్న మమ్మల్ని అడిగేది. హలో అండి, హాయ్. నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి అండి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ యశోద హాస్పిటల్ సోమాజిగూడలో పనిచేస్తున్నాను. నేను కరీంనగర్ అండ్ వరంగల్ వెళ్తూ ఉంటాను. ప్లస్ వెస్ట్ బెంగాల్ కూడా వెళ్తూ ఉంటాను. మీకు ఏమైనా మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే నన్ను మీరు అక్కడ సంప్రదించవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ అనేది మనకు జస్ట్ నంబర్ అండి. ఓకే, రిటైర్మెంట్కి ఏజ్ కావాలి కానీ మనిషికి ఏజ్ ఈ ఆపరేషన్కి ఏజ్ సంబంధం ఉండదండి. ఏ ఏజ్ వలన ఈ ఆపరేషన్ చేసుకోవచ్చు సార్. నార్మల్గా జనరల్గా బుక్స్లో ఏం చెప్తారంటే 50 దాటాక చేసుకుంటే బెటర్ అని బుక్స్లో కూడా చెప్తుంటారు. కానీ ఈ కాలంలో ఏంటంటే చాలామందికి యంగ్ ఏజ్లోనే ఈ మోకాలు విపరీతంగా అరిగిపోతున్నాయి. సో అలాంటి పేషెంట్స్ కూడా కొంతమంది, ప్లస్ కీళ్ళవాతం ఉన్న వాళ్ళు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటివి, లేకపోతే ఆటోఇమ్యూన్ డిజీజ్ ఉన్న వాళ్ళు కొంతమంది పేషెంట్స్ ఉంటారు. వాళ్ళకు తొందరగా అంటే 40స్లోనే ఎముకలు అరగడం స్టార్ట్ అవుతాయండి. కొన్ని ఈ మోకాలు చిప్పల ఆపరేషన్స్ 45 to 50 కూడా చేసుకుంటున్నారు ఈ కాలంలో. కొంతమంది ప్రొలాంగ్ చేస్తున్నారు, అట్లీస్ట్ 50కి టచ్ అయ్యాక చేసుకుందామని. ఎందుకు అంటే ఆ వేసే బాల్ మనకు 25 to 30 years పనిచేస్తుంది. మళ్ళీ ఇంకొకసారి అవసరం పడుతుంది కావచ్చు ఫ్యూచర్లో బ్రతికుంటే. అలా కాకుండా ఉండడానికి ఎంతవరకు అంత ప్రొలాంగ్ స్ట్రెచ్ చేసి తర్వాత చేద్దామని కొంతమంది అనుకుంటారు. కానీ కొంతమంది ఏంటంటే యంగ్ ఏజ్లోనే విపరీతంగా నొప్పి 4 అడుగులు వేయలేకపోతుంటారు. నొప్పి మాత్రలు కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంటుంది. వాళ్ళు వేరే పనులు చేయలేకపోతున్నారు అన్నప్పుడు ఈ సర్జరీ 50 years బిఫోరే చేసుకోవాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్ లాంటి వాళ్ళకి, ప్లస్ బాగా లావు ఉన్న వాళ్ళకి ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఏజ్ ముఖ్యం కాదండి. పేషెంట్కి పెయిన్ ఎంత ఉంది, ఆయన పెయిన్ కిల్లర్స్ రోజు వాడాల్సి వస్తుందా, లేకపోతే ఆయన ఇబ్బంది ఎలా ఉంది, ఆయన దినచర్యకి ఎఫెక్ట్ అవుతుందా, ఆయన ఆఫీస్ పనులకు లేకపోతే ఇంట్లో పని చేయడానికి ఆయనకి ఎఫెక్ట్ అవుతుందా. అలాంటప్పుడు ఏజ్ అనేది చూడమండి, కంపల్సరీ సర్జరీ చేస్తాం. అఫ్కోర్స్ సర్జరీ చేసే ముందు వేరేటివి ట్యాబ్లెట్స్, ఫిజియోథెరపీ, లేకపోతే మోకాలకి ఏమైనా ఇంజెక్షన్స్, ఇవన్నీ చేశాకే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ దాన్ని ప్రొలాంగ్ చేస్తామండి. ఏజ్ 50 తక్కువ ఉన్నా కానీ ఇవన్నీ చేసినా కానీ మనకు నొప్పులు తగ్గట్లేదు, విపరీతంగా నొప్పి ఉంటే కంపల్సరీ సర్జరీ చేయాల్సిందే అండి. సో సర్జరీ అనేది ఏజ్ అప్పర్ లిమిట్ మీరు 70కి చేయొచ్చు, 80కి చేయొచ్చు, 90కి చేయొచ్చు, ఏ ఏజ్ కంటే చేయొచ్చు సార్. సో అప్పర్ లిమిట్ అంటే ఏం లేదు. మేమేం చెప్తామంటే పేషెంట్ కాన్షియస్గా ఉండి, న్యూరలాజికల్లీ అంటే బ్రెయిన్ పరంగా నార్మల్గా ఉండి, మెడికల్లీ ఫిట్ ఉంటే, పేషెంట్కి నడవాలనే కోరికుంటే సో కంపల్సరీ ఏ ఏజ్ కన్నా చేయవచ్చు సార్. సో ఈ ఏజ్ చేస్తే రిస్క్ ఉంటుంది అని చెప్పలేము. అఫ్కోర్స్ కొంచెం అనస్థీషియా రిస్క్ ముందే చెప్తాము, ఇవన్నీ బిఫోర్ సర్జరీ కూడా ఈ ఏజ్లో కొంచెం రిస్క్ ఉంటుందని. కానీ చాలామంది ఈ కాలంలో మన లైఫ్ ఎక్స్పెక్టేషన్స్ అనేది చనిపోయే ఏజ్ ఇదివరకు తక్కువ ఉండేది, అది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే మనుషులు బ్రతికే ఏజ్ పెరుగుతుందండి. రేపు కొన్ని సంవత్సరాల తర్వాత 70, 75, 80 కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అంటే మనం మెడికల్ ఫెసిలిటీస్ పెరిగేసరికి చాలా వ్యాధులకు ట్రీట్మెంట్ వచ్చేసరికి ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా పెరుగుతుంది. సో ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా న్యూరలాజికల్ బ్రెయిన్ పరంగా బాగుండి, నేను నడవాలి, ఎవరి మీద ఆధారపడవద్దు అనే ఒక కోరిక ఉండి, నేను నొప్పి తట్టుకొని ఈ ఆపరేషన్కి వెళ్తాను అనే కోరిక ఉంటే ఈ ఆపరేషన్ అనేది ఏజ్కి సంబంధం లేదు, 90 years వరకు కూడా చేయొచ్చు. ఒకటి. రెండవది, ఈ పేషెంట్ ఎప్పుడు ఈ ఆపరేషన్కి ప్రిపేర్ అయిపోవాలి. నొప్పి మాత్రలు రోజు వేసుకోవాల్సి వస్తుంది అంటే కంపల్సరీ తన దినచర్య చేయలేకపోతున్నారు, అన్ని పనులు చేయలేకపోతున్నారు, ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నారు, ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడానికి ఇబ్బంది అవుతుంది, వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది అన్నప్పుడు ఈ సర్జరీ కంపల్సరీ చేయాలి. నొప్పులు రోజుకి ఎక్కువ అవుతున్నాయి, తగ్గట్లేదు, నడక మారిపోయింది, వంకరగా నడుస్తున్నాము, కాళ్ళకు వాపులు వస్తున్నాయి, కర్ర పట్టుకోకుండా నడవలేకపోతున్నాము, వేరే వాళ్ళ మీద మన పనుల కోసం ఆధారపడాల్సి వస్తుంది అంటే కంపల్సరీ ఇది సర్జరీకి చేయాల్సిన దశ వచ్చింది అన్నట్టు అర్థం. థ్యాంక్ యూ.